యూట్యూబర్ ప్రశ్న రావణ్ పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఇందులో భాగంగా రావణ్ పై కేసుల మీద కేసులు నమోదు చేస్తున్నారు. ఒక కేసులో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తారని చెబుతున్నారు. ఇప్పటివరకు నమోదైన 4 కేసుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేయగా తాజాగా గన్నవరం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఆయన్ను రిమాండ్కు పంపారు. మొత్తానికి అనుకున్నది సాధించారు. ప్రశ్న రావణ్కు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయన్ను నెల్లూరు జైలుకు తరలించారు. ఇప్పటికే 4 సార్లు బెయిల్ లభించిన నేపథ్యంలో మరోసారి బెయిల్ రాకుండా ఉండేందుకే రాజద్రోహం కేసు నమోదు చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యూట్యూబర్ ప్రశ్న రావణ్ పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఇందులో భాగంగా రావణ్ పై కేసుల మీద కేసులు నమోదు చేస్తున్నారు. ఒక కేసులో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసు నమోదు చేసి అరెస్టు చేస్తూ ఉన్నారని చెబుతున్నారు. ఇప్పటి వరకు నమోదైన 4 కేసుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేయగా తాజాగా గన్నవరం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఆయన్ను రిమాండ్కు పంపారు. అది కూడా రాజద్రోహం కేసు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే 4 సార్లు బెయిల్ లభించిన నేపథ్యంలో మరోసారి బెయిల్ రాకుండా ఉండేందుకే రాజద్రోహం కేసు నమోదు చేశారు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జనసేన నేత శివశంకర్ ఫిర్యాదు మేరకు ప్రశ్న రావణ్ పై రాజద్రోహం కేసు నమోదైంది. దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించడం, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టడం, దేశ సమగ్రతకు విఘాతం కలిగించేలా చర్యలకు పాల్పడడం, చట్టవిరుద్ధ కార్యకలాపాలను ప్రోత్సహించడం, దేశద్రోహ పూరిత తిరుగుబాటు చర్యలను రెచ్చగొట్టేలా వ్యవహరించడం వంటి ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనితో పాటు పలు ఇతర సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఈ కేసులో కోర్టు రావణ్కు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయన్ను నెల్లూరు జైలుకు తరలించారు. మరోవైపు ప్రశ్న రావణ్ తనపై వరుసగా కేసులు నమోదవుతున్న అంశంపై ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన అన్ని కేసులను ఒకే కేసుగా పరిగణించి విచారణ జరపాలి అని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఒకే అంశంపై పలుమార్లు అరెస్టులు చేస్తూ ఉన్నారని, ఇది చట్ట విరుద్ధమని తన పిటిషన్లో పేర్కొన్నారు. యూట్యూబర్ ప్రశ్న రావణ్ పై రాజద్రోహం కేసు నమోదు చేయడం దారుణమని జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు అడ్వకేట్ జడ శ్రవణ్ విమర్శించారు. రావణ్ పై ఇప్పటికే 100కు పైగా కేసులు బనాయించారు అని, 4 కేసుల్లో బెయిల్ వచ్చిన తర్వాత 5వసారి అరెస్టు చేశారు అని తెలిపారు. ఉరిశిక్ష వరకు పడే సెక్షన్లతో ఆయన్ను వేధిస్తూ ఉన్నారని ఆరోపించారు. రావణ్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు పిరికి పంద చర్య అని మండిపడ్డారు. సోషల్ మీడియా కేసులపై పెట్టిన శ్రద్ధ సుగాలి ప్రీతి కేసుపై పెట్టి ఉంటే బాగుండేది అని హితవు పలికారు. ఇంకా 102 కేసులు రెడీ చేసి పెట్టారు. ప్రతిరోజు ఒక పీటీ వారెంట్ వేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా అతన్ని బయటకు రానివ్వకూడదు. 1 సంవత్సరం పాటు రావణ్ని జైల్లో పెట్టాలనేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి చర్యలకి రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈ కాన్సన్ట్రేషను సుగాలి ప్రీతి చంపేసినటువంటి వ్యక్తుల మీద పెట్టినట్టయితే చాలా బాగుండేది. ఈ కాన్సన్ట్రేషను ఒక పాప చనిపోయింది కదా, ఆ పాప మీద పెట్టినట్టయితే ఇంకా బాగుండేది. ఈ కాన్సన్ట్రేషను రోజుకు మర్డర్, రేపు జరిగి పోలీసు లాకప్లు జరుగుతుంది కదా, దాని మీద పెట్టినట్టయితే సరిపోయేది. మీడియాకు యూట్యూబర్ రావణ్ భార్య అనూష లేఖ రాశారు. రావణ్ పై అసత్య ప్రచారం జరుగుతోందని ఆమె పేర్కొన్నారు. కులం, రాజకీయాల పేరుతో తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే ఉగ్రవాదుల కేసులు నమోదు చేయడం దారుణమని విమర్శించారు. తమకు ఏ రాజకీయ పార్టీలతోనూ సంబంధం లేదు అని, గొంతులేని వర్గాలకు గొంతుగా నిలవడమే రావణ్ లక్ష్యమని అనూష స్పష్టం చేశారు. ఏపీ గవర్నమెంట్కి ధన్యవాదాలండి. మమ్మల్ని మీరేం చేయాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు, కానీ మా వారిని స్టేషన్ల మీద స్టేషన్లు తిప్పుతున్నారు. ఆయన నిజంగానే తప్పు మాట్లాడారంటే కేసుల మీద కేసు వేస్తున్నారు. వాటన్నిటికీ ఆయన బెయిల్స్ తెచ్చుకుంటున్నారు, మళ్ళీ వేస్తున్నారు, మళ్ళీ తెచ్చుకుంటున్నారు. బట్ ఎందుకంటే ఇంత హెరాస్ చేస్తున్నారు? ఒక మనిషి నోటి నుంచి ఒకళ్ళు మాట్లాడితే తప్పు, ఇంకొకరు మాట్లాడితే తప్పు కాదు అన్నప్పుడు ఇవే కేసులు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వేయాలి కదండి. ఆయన మాట్లాడిందే మా వారు మాట్లాడారు. మా కుటుంబం మొత్తాన్ని చంపేయాలనుకుంటే ఒకేసారి చంపేయండి. నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఈ వ్యవహారంపై స్పందిస్తూ వీడియో విడుదల చేశారు. ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను ప్రశ్నించే గొంతులను నొక్కివేస్తూ ఉన్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది అన్నారు. గాలి ఆరోపణలు సృష్టించి అక్రమ అరెస్టులు, దౌర్జన్యాల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రశ్న రావణ్ పై వరుస కేసులు, రాజద్రోహం అభియోగాలు, కోర్టు బెయిల్లు, హైకోర్టులో పిటిషన్,
రాజకీయ నాయకులు, న్యాయవాదులు, సినీ ప్రముఖుల స్పందనలతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.